ప్రపంచమంతా మంటల్లో ఉంటే బంగారం ధర మాత్రం చల్లబడుతోంది. మామూలుగా యుద్ధం వాతావరణం ఉంటే బంగారం మెరవాలి కదా. కాని ఇప్పుడు జరుగుతున్నది దానికి పూర్తిగా రివర్స్. ఏంటిది? ఎందుకిలా? ఈ బంగారు వైరుధ్యం వెనకున్న అసలు కథేంటో రండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ప్రశ్న చాలా సింపుల్. మధ్యప్రాచ్యంలో టెన్షన్స్ పీక్స్కి వెళ్లాయి. సాధారణంగా ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు సేఫ్టీ కోసం పరుగులు పెట్టి బంగారం కొంటారు. అందుకే దాన్ని సేఫ్ హెవెన్ అంటారు. కాని విచిత్రమేంటంటే ఇప్పుడు అదే సేఫ్ హెవెన్ నుంచి అందరూ పారిపోతున్నారు. అసలు ఏం జరుగుతోందిక్కడ? ఇక్కడ చూడండి, ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనం ఎప్పట్నుంచో నమ్మేది టెన్షన్ పెరిగితే బంగారం ధర పైకి వెళ్తుంది. కాని రైట్ సైడ్ చూడండి, ఇప్పుడు జరుగుతున్నది టెన్షన్ పెరుగుతున్నా బంగారం, వెండి ధరలు మాత్రం కిందికి పడిపోతున్నాయి. ఈ పారాడాక్స్ మనల్నొక పెద్ద మిస్టరీలోకి తీసుకెళ్తోంది. సరే, ఈ మిస్టరీని ఛేదించడానికి మన దగ్గరున్న మొదటి క్లూ మార్జిన్ కాల్. ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కాని ప్రస్తుతం మార్కెట్లను తలకిందులు చేస్తున్న అసలైన శక్తి ఇదే. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ మార్జిన్ కాల్ అనేది మీ బ్రోకర్ నుంచి వచ్చే ఒక ఎమర్జెన్సీ వార్నింగ్ అనమాట. హలో, మీ అకౌంట్లో లాసెస్ బాగా పెరిగిపోయాయి, వెంటనే డబ్బు కట్టండి, లేదంటే మీ దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేస్తాం అని చెప్పే ఒక రకమైన ఫైనల్ కాల్. ఒక ఫైనాన్షియల్ SOS అనుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. అతని దగ్గర స్టాక్స్, రియల్ ఎస్టేట్, బంగారం ఇలా అన్నీ ఉన్నాయి. సడన్గా స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యింది. భారీ నష్టాలు. వెంటనే బ్రోకర్ నుంచి మార్జిన్ కాల్ వస్తోంది. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ ఏం చేయాలి? నష్టాల్లో ఉన్న స్టాక్స్ని అమ్మలేడు, రియల్ ఎస్టేట్ని వెంటనే అమ్మడం కుదరదు. మరి మిగిలిందేంటి? లాభాల్లో ఉన్న ఒక్క బంగారం మాత్రమే. సో ఆ నష్టాన్ని పూడ్చడానికి చేతిలో ఉన్న బంగారాన్ని అమ్మేయక తప్పదు. ఇది కేవలం మనలాంటి చిన్న ఇన్వెస్టర్ల కథ కాదు. అసలైన డ్రామా అంతా వేల కోట్లతో ఆడే పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ దగ్గర జరుగుతుంది. వాళ్లు అప్పులు చేసి, అంటే లీవరేజ్ ఉపయోగించి మార్కెట్లో పెద్ద పెద్ద బెట్టింగ్స్ వేస్తారు. మార్కెట్ కొంచెం అటు ఇటు అయినా సరే వాళ్లకొచ్చే నష్టాలు మిలియన్ల డాలర్లలో ఉంటాయి. దాంతో మార్జిన్ కాల్స్ అందరికన్నా ముందొచ్చేది వాళ్లకే. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ల దగ్గర నిల్వ ఉన్న బంగారాన్ని భారీగా అమ్మేస్తారు. ఇక్కడో పాయింట్ గుర్తుంచుకోవాలి. మార్కెట్లను నడిపేది లెక్కలు కాదు, ఎమోషన్స్. అందులోనూ ముఖ్యంగా భయం. భయం గెలిచినప్పుడు లాజిక్ పనిచేయదు. లాంగ్ టర్మ్ స్ట్రాటజీల గురించి ఎవరూ ఆలోచించరు. చేతిలో క్యాష్ ఉంటే చాలనుకుంటారు. ఎందుకంటే భయం ఆవహించినప్పుడు క్యాష్ ఈజ్ కింగ్. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారేం కాదు. నమ్మకం కలగకపోతే ఒక్కసారి చరిత్ర పేజీలు తిరగేద్దాం. ఇదొక రిపీట్ అవుతున్న ప్యాటర్న్ అని మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఈ టైం లైన్ చూడండి. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, బంగారం మొదట పడింది. 2020 కోవిడ్ క్రాష్, మళ్లీ బంగారం మొదట పడింది. 2022 రష్యా యుక్రెయిన్ యుద్ధం, సేమ్ స్టోరీ. ప్రతి పెద్ద సంక్షోభం స్టార్టింగ్లో మార్కెట్లో వచ్చే పానిక్ వల్ల బంగారం ధర పడిపోతుంది. ఆ పానిక్ తగ్గాకే అది మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. మార్జిన్ కాల్స్ ఒక కారణం మాత్రమే. ఈ మిస్టరీలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అదే మనీ ఫ్లో. డబ్బు ఎప్పుడూ మొమెంటం ఎటువైపుంటే అటువైపే వెళ్తుంది. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. డబ్బు బంగారం నుంచి బయటకు వెళ్ళిపోతోంది. మరి ఎక్కడికి వెళ్తోంది? యుద్ధం వల్ల ధరలు ఆకాశాన్నంటున్న క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ వైపు. ట్రేడర్లు షార్ట్ టర్మ్ లాభాల కోసం బంగారం నుంచి డబ్బు తీసి ఎనర్జీ సెక్టార్లో పెడుతున్నారు. దీనికి తోడు ఇంకో కారణం కూడా ఉంది. అదే బలపడుతున్న US డాలర్. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర డాలర్లలో ఉంటుంది. డాలర్ బలపడితే వేరే కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం కొనడం కాస్ట్లీ అవుతుంది. దాంతో డిమాండ్ తగ్గి ధరపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటిదాకా మనం చూసిందంతా నాణ్యానికి ఒక వైపే. ఇదంతా రీటైల్ ఇన్వెస్టర్లు, ట్రేడర్ల కథ. కాని అసలైన ఆట తెరవెనక జరుగుతోంది. ఇది ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఆడుతున్న ఒక పెద్ద చెస్ గేమ్. ఇక్కడే అసలు ట్విస్టుందే. ఒకవైపు మనలాంటి చిన్న ఇన్వెస్టర్లు భయపడి బంగారాన్ని అమ్మేస్తుంటే, మరోవైపు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు మాత్రం సైలెంట్గా, చరిత్రల్లో ఎప్పుడూ లేనంతగా బంగారాన్ని కొంటూపోతున్నాయి. అదే సమయంలో ఒకప్పుడు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా భావించిన US బాండ్లపై నమ్మకం కూడా తగ్గిపోతోంది. చిన్న ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు, పెద్ద దేశాలు కొంటున్నాయి. ఒకే ఆస్తిపై ఇంత తేడా ఎందుకు? ఎందుకు ఈ వింత పరిస్థితి? దీని వెనకున్న అసలు స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఒక్కసారి ఈ నంబర్ చూడండి. $38 ట్రిలియన్.
అంటే 38 పక్కన 12 సున్నాలు. ఊహించడానికే కష్టంగా ఉంది కదా. ఇంతకీ ఏంటి భయంకరమైన నెంబర్? ఇదే అమెరికా మెడమీద వేలాడుతున్న అప్పుల కత్తి. అవును, యునైటెడ్ స్టేట్స్ అప్పు ఇప్పుడు $38 ట్రిలియన్ దాటిపోయింది. ఈ అప్పుల భారం వల్లే ప్రపంచ దేశాలకు అమెరికా ఎకానమీ మీద వాళ్ల డాలర్ మీద నమ్మకం పోతోంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు, ముఖ్యంగా చైనా, రష్యా, ఇండియా లాంటి దేశాలు తమ దగ్గరున్న డాలర్ నిల్వలను తగ్గించుకుంటూ సైలెంట్గా బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. డాలర్ మీద ఆధారపడటాన్నే తగ్గించుకోవడమే వాటి అసలు లక్ష్యం. సో మనకు పైకి కనిపిస్తున్నది బంగారం ధర పతనం. కాని తెర వెనుక జరుగుతున్నది ప్రపంచ ఆర్థిక శక్తుల మధ్య ఒక పెద్ద మార్పు. ఈ కొత్త ఆటలో డాలర్ తన ఆధిపత్యాన్ని కోల్పోతుందా? బంగారం మళ్లీ రాజుగా అవతరిస్తుందా? ఈ గ్లోబల్ చెస్ గేమ్లో అసలైన విజేత ఎవరు? ఆలోచించండి. మనందరికీ తెలుసు, యుద్ధమంటే విధ్వంసం, నష్టం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా తెర వెనక అసలేం జరుగుతుందని? అక్కడొక చాలా పెద్ద ఆర్థిక గేమ్ నడుస్తోంది. డబ్బు ఎప్పుడూ ఒకే చోట ఉండదు కదా. మరి యుద్ధం టైంలో స్టాక్ మార్కెట్ల నుంచి బయటకొచ్చే డబ్బంతా ఎటు వెళ్తోంది? ఆ డబ్బు ప్రయాణం వెనుకున్న అస్సలు కథేంటో ఈరోజు చూద్దాం. వింటుంటే కొంచెం వింతగా అనిపించొచ్చు కదూ, కానీ నిజం ఇదే. యుద్ధం కొందరికి మాత్రం కోట్ల రూపాయల వ్యాపారంగా మారుతోంది. ఇదెలా సాధ్యం? డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో మనం ట్రాక్ చేయగలిగితే ఈ మొత్తం ఆట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అసలు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఈ డబ్బంతా ఎక్కడికెళ్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న కొన్ని భారీ మార్పుల వైపు తీసుకెళ్తోంది. ఆ డబ్బు దారిని పట్టుకుని అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ డబ్బు ప్రవాహంలో మొట్టమొదటి లబ్ధిదారు ఎవరు? ఈ సంఘర్షణ వల్ల నేరుగా ఎవరు లాభపడుతున్నారో చూద్దాం. మొదటి విభాగం రష్యా ఇంధన సంపద. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. చూడండి, ఒకవైపు యుద్ధం, మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. గ్యాస్కైతే డిమాండ్ మామూలుగా లేదు. మరి యూరప్కు వేరే ఆప్షన్స్ ఉన్నాయా అంటే చాలా తక్కువ. అంటే విషయమేంటంటే, ఈ గొడవ ఎంతకాలం నడిస్తే రష్యా ఖజానాకు అంత డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది. మార్కెట్లో ఒక సింపుల్ రూల్ ఉంటుంది, మనీ ఫాలోస్ మొమెంటం. అంటే డబ్బు ఊపు ఎటుంటే అటు వెళ్తోంది. ఇప్పుడు ఆ ఊపంతా ఎనర్జీ సెక్టార్లోనే ఉంది. అందుకే ట్రేడర్లు, పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్, గోల్డ్ లాంటి సేఫ్ అసెట్స్ నుంచి కూడా డబ్బు తీసి ఆయిల్ అండ్ గ్యాస్లో పెడుతున్నారు. మార్కెట్ రియాక్ట్ అయ్యే తీరు ఇది. సరే, ఇప్పుడు కథలో ఇంకో కీలకమైన మలుపు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద బలహీనత. అదే అమెరికా అప్పు. ఈ నంబర్ చూడండి, $38 ట్రిలియన్. అక్షరాల 38 ట్రిలియన్లు. ఇది ఊహించడం కూడా కష్టం. ఇది కేవలం ఒక అప్పు కాదు, ఇది టిక్ టిక్ మంటూ పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక టైంబాంబ్ లాంటిది. ఒకప్పుడు అమెరికా బాండ్లంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. దేశాలన్నీ తమ డబ్బుని అక్కడే దాచుకునేవి. వాటిని ఒక స్వర్గధామంలా చూసేవి. కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒకప్పుడు సేఫ్ హెవెన్, ఇప్పుడు మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక భయం. అదేంటంటే, అమెరికా గనక రష్యా డబ్బుని ఫ్రీజ్ చేయగలిగితే మరి మా డబ్బు సంగతేంటి? మా డబ్బుకి భద్రత ఉందా? ఈ ఒక్క ప్రశ్న గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. మరి ఈ నమ్మకం పోయినప్పుడు దేశాలు ఏం చేస్తాయి? వేరే సేఫ్ ఆప్షన్ వెతుక్కుంటాయి. ఆ ఆప్షనే బంగారం. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా క్లియర్గా చూపిస్తోంది. ఇది కేవలం ఊహ కాదు, ఫ్యాక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా పోలాండ్ లాంటి దేశాలు కూడా రికార్డ్ స్థాయిలో బంగారాన్ని కొంటున్నాయి. ఈ మార్పు చాలా వేగంగా, చాలా పెద్దగా జరుగుతోంది. అసలు బంగారమే ఎందుకు? ఎందుకంటే కరెన్సీని ప్రింట్ చేయొచ్చు, బాండ్ల విలువ పడిపోవచ్చు. కాని బంగారం అలా కాదు, అది ఫిజికల్. దానికొక ఓన్ వాల్యూ ఉంటుంది. అందుకే దీన్ని రియల్ సేఫ్టీ అంటారు. అంటే అసలైన భద్రత. కష్టకాలంలో నిలబడే ఆస్తి ఇదేనని అందరి నమ్మకం. సో మనమొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది జస్ట్ ఒక మార్కెట్ ట్రెండ్ కాదు, ఇది ఒక గ్లోబల్ పవర్ షిఫ్ట్. డబ్బు డాలర్ల నుండి బంగారంలోకి వెళ్తోందంటే దాని అర్థం ప్రపంచ అధికార సమీకరణాలు మారుతున్నాయని. సరే, ఇప్పుడుదాకా మనం గ్లోబల్ లెవెల్లో ఏం జరుగుతుందో చూశాం. కానీ ఇదంతా మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఈ పెద్ద మార్పులు మన జీవితాలను ఎలా టచ్ చేస్తాయి? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో జరిగే ఈ మార్పులు కేవలం పేపర్లో వార్తలు కాదు, వాటి ప్రభావం నేరుగా మన ఆర్థిక వ్యవస్థ మీద, మన జేబుల మీద పడుతుంది. మనలో చాలామంది గమనించే ఉంటారు, ఒకవైపు పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి, మరోవైపు చూస్తే మన రూపాయి విలువ పడిపోతోంది. ఎందుకిలా? ఈ రెండింటికి లింక్ ఏంటి? అవును, ఈ గ్లోబల్ షిఫ్ట్కి మన పరిస్థితికి ప్రత్యక్ష సంబంధముంది. అసలు మనం ఫేస్ చేస్తున్న ఈ ఆర్థిక సవాళ్ల వెనుకున్న నిజమేంటి? పరిశ్రమలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి? ఉద్యోగాల పరిస్థితి ఎందుకలా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ గ్లోబల్ మనీ షిఫ్ట్లోనే ఉంది. ఈ పెద్ద ఆర్థిక ఆటలో మన స్థానమేంటో తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. నమస్కారం. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనందరిలో ఏదో ఒక ఆందోళన మొదలవుతోంది కదా. మన ఇంటి బడ్జెట్, మన ఉద్యోగాలు, చివరికి దేశ భవిష్యత్తు, వీటన్నిటినీ ఒక పెద్ద ఆర్థిక తుఫాను చుట్టుముడుతోంది. ప్రపంచంలో ఎక్కడో జరిగే సంఘటనలు మన జీవితాలను ఇంతలా ఎలా ప్రభావితం చేస్తాయో ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. సరే, మరి మొదలు పెడదామా? చూడండి, వేల మైళ్ల దూరంలో ఏదో గొడవ జరుగుతోంది. సరే, దానికి మనకేంటి సంబంధం అనిపిస్తుంది కదా. కాని దాని ప్రభావం నేరుగా మన ఇంటి గడపను ఎలా తడుతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. దీనికి సమాధానం చాలా సింపుల్, కాని అంతే తీవ్రమైనది కూడా. ఆ ప్రభావమంతా వచ్చిపడేది మన జేబుమీదే, మన రోజువారీ ఖర్చులమీదే. అసలు ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఫస్ట్ దెబ్బపడేది మన సామాన్యుడి బడ్జెట్కే. ఎప్పుడూ అంతే. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఒక చైన్ రియాక్షన్ లాంటివి. మరి ఆ చైన్లో పడే మొదటి డొమినో ఏంటో తెలుసా? మన రూపాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ అనిశ్చితి వల్ల డాలరేమో బలపడిపోతోంది, దాని దెబ్బకి మన రూపాయి మాత్రం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. మన ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఇది శాసిస్తుంది. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. సరిగ్గా ఏడాది క్రితం $1 కొనాలంటే మనం 86 రూపాయలిస్తే సరిపోయేది. అప్పటికీ అది ఓకే. కాని ఇప్పుడు చూడండి, అదే $1కి 94 రూపాయలు పెట్టాలి. అంటే మన రూపాయి విలువ ఎంతలా పడిపోయిందో కదా. ఈ నంబర్లల్లో మార్పు చూడ్డానికి చిన్నగా అనిపించొచ్చు, కాని దీని వెనకున్న ఇంపాక్ట్ మాత్రం చాలా చాలా పెద్దది. రూపాయి పడిపోవడమనేది ఆరంభం మాత్రమే. దాని ప్రభావం అలల్లాగా మన రోజువారీ జీవితంలోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా మనం బయట దేశాల నుంచి కొనే ప్రతి వస్తువు మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. దాని ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తుందంటే మన పెట్రోల్ బంకు దగ్గర. చూడండి, ఇది ఎలా పనిచేస్తుందంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మన రూపాయి బలహీనపడింది. అప్పుడు మనం క్రూడాయిల్ కొనడానికి ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎందుకంటే మనం పే చేసేది డాలర్లలో కదా. సో ఆయిల్ దిగుమతులు కాస్ట్లీ అయిపోతాయి. దాని ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్, చివరికి వంట గ్యాస్ ధరలు కూడా మండిపోతాయి. ఇకంతే, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయా, ప్రతి వస్తువు ధర ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. చివరికి దెబ్బ పడేది మనందరి ఇంటి బడ్జెట్కే. సరే, ఈ దెబ్బ కేవలం మన పర్సులకే అనుకుంటే పొరపాటే. ఇది మన దేశంలోని పెద్ద పెద్ద పారిశ్రామిక కేంద్రాలనే కుదిపేస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూరత్. అక్కడ టెక్స్టైల్, కెమికల్, సెరామిక్ ఇలాంటి కీలకమైన ఇండస్ట్రీలన్నీ ఇప్పుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయి. చాలా ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితికొచ్చేశాయి, కొన్ని ఇప్పటికే మూసేశారు కూడా. మరి ఎందుకిలా జరుగుతోంది? దీనికి అసలు కారణం న్యాచురల్ గ్యాస్ కొరత. ఆ ఫ్యాక్టరీలకు గ్యాస్ అనేది ఊపిరిలాంటిది. ఆ సప్లై ఆగిపోవడంతో మెషీన్లు ఆగిపోయాయి, ప్రొడక్షన్ ఆగిపోయింది. అంతే, మొత్తం ఇండస్ట్రీనే ఒక పెద్ద సంక్షోభంలో పడిపోయింది. మనం ఈ నంబర్స్, డేటా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వీటి వెనుక లక్షలాది మంది జీవితాలున్నాయి. ఆ ఫ్యాక్టరీలకు వేసిన తాళాలు కేవలం గేట్లకు పడలేదు, అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికుల భవిష్యత్తుకు కూడా పడ్డాయి. వాళ్ల కుటుంబాలు అక్షరాల రోడ్డున పడుతున్నాయి. సో ఇది వెறுం ఆర్థిక సమస్య కాదు, ఒక మానవ సంక్షోభం. దీని ఫలితమేంటో తెలుసా? మనమందరం కోవిడ్ టైంలో చూసిన ఆ బాధాకరమైన దృశ్యాలే మళ్లీ కళ్ల ముందుకొస్తున్నాయి. ఉద్యోగాలు పోయి బ్రతకడానికి దారిలేక కార్మికులు తమ కుటుంబాలతో కలిసి సొంతూళ్లకు వెళ్ళిపోతున్నారు. ఇది సొసైటీలో చాలా పెద్ద సమస్యగా మారబోతోంది. ఈ క్రైసిస్ కేవలం ఫ్యాక్టరీలతోనే ఆగిపోలేదు, ఒక అంటువ్యాధిలా ఇప్పుడు మన ఫైనాన్షియల్ మార్కెట్ల మీద కూడా పడింది. ఇక్కడ మన ఎకానమీ మీద రెండు వైపుల నుంచి ఒత్తిడి పడుతోంది.
ఒకవైపు ఫారెన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐస్ మన స్టాక్ మార్కెట్ నుంచి వేల కోట్ల గబ్బుని వెనక్కి తీసేసుకుంటున్నారు. దీంతో మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల, కూరగాయల నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు అన్నీ కాస్ట్లీ అయిపోతున్నాయి. దీని దెబ్బకి చిన్న చిన్న వ్యాపారాలు కూడా మూతపడుతున్నాయి. సరే, ఇవన్నీ చాలవన్నట్టు ప్రపంచ స్థాయిలో మరిన్ని కొత్త ప్రమాదాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. ఇవి గనక వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మొదటిది ఆయిల్ సప్లైకి సంబంధించింది. ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన ఆయిల్ రిఫైనరీలు దెబ్బతిన్నాయి. దీనివల్ల మనకు ఆయిల్ సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అయ్యే ప్రమాదముంది. అంటే ఆయిల్ ధరలు మళ్లీ పెరగొచ్చన్నమాట. ఇంకా ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. మనందర్నీ కనెక్ట్ చేసే సముద్రం అడుగున ఉండే ఇంటర్నెట్ కేబుల్స్ ఇప్పుడు టార్గెట్ అవుతున్నాయి. ఒకవేళ వాటికి ఏమైనా అయితే ఒక్కసారి ఊహించుకోండి, బ్యాంకింగ్ సిస్టమ్, స్టాక్ మార్కెట్లు, అసలు మన మొత్తం డిజిటల్ ప్రపంచమే ఆగిపోతుంది. ఇది మనం ఇప్పటివరకు ఆలోచించని ఒక సరికొత్త ముప్పు. సో ఇన్ని సమస్యలు, ఇన్ని తుఫానులు మనవైపు దూసుకొస్తున్నప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే: మనం నిజంగా ఆర్థికమాంద్యం అంచున ఉన్నామా? రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనందరికీ ఒక పెద్ద పరీక్ష. దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. నమస్కారం. మనందరికీ తెలుసు, ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల మార్కెట్లు ప్రస్తుతం కాస్త అటు ఇటుగా ఉన్నాయి. ఈ యుద్ధ వాతావరణం, మార్కెట్ షాక్, మన దేశంపై దాని ప్రభావం ఇవన్నీ చూస్తుంటే మనసులో ఒకటే ప్రశ్న: ఇంత అనిశ్చితిలో ఏం చెయ్యాలి? సరే, దీని గురించే మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇలాంటి టైంలో ఒక ఇన్వెస్టర్గా మనలో చాలామందికి కొన్ని ప్రశ్నలు రావడం చాలా సహజం. మన పెట్టుబడుల గురించి ఆందోళనగా ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? లేకపోతే కాస్త ఆగాలా? అసలు మన డబ్బును ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచుకోవాలి? అవును, సరిగ్గా ఇదే ప్రశ్న మనందరి మదిలోనూ ఉంది. మనం కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఒక మంచి స్ట్రాటజీ ఏంటో తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా మనం అంగీకరించాల్సిన ఒక నిజముంది. అదేంటంటే, మార్కెట్లో భవిష్యత్తును ఎవ్వరూ ఖచ్చితంగా ఊహించలేరు. సో మనం ఊహల మీద ఆధారపడటం మానేసి ఒక పక్కా ప్లాన్, ఒక స్ట్రాటజీ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే సిస్టమ్ను అర్థం చేసుకున్న వాళ్లే ఎప్పుడూ గెలుస్తారు. ఈ మాట పెట్టుబడి విషయంలో ఒక గోల్డెన్ రూల్ లాంటిది. భయంతోనో ఆవేశంతోనో నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతాం. అదే బాగా ఆలోచించి ఒక ప్లాన్తో అడుగు ముందుకేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సో రియాక్ట్ అవ్వడం కాదు, స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి. సరే, ఇప్పుడు బంగారం టాపిక్కు వద్దాం. మార్కెట్ ఇలా అస్థిరంగా ఉన్నప్పుడు బంగారం గురించి చాలా భయాలు, కొన్ని అపోహలు కూడా వినిపిస్తూ ఉంటాయి. మరి వాటి వెనకున్న అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఇన్వెస్టర్ల మనసులో మెదిలే భయమిదే. అయ్యో, బంగారం ధరలు పడిపోతున్నాయి, ఇప్పుడేం చెయ్యాలి? అమ్మేయాలా, కొనాలా, లేక సైలెంట్గా ఉండాలా? చూడండి, ఈ కన్ఫ్యూజన్ చాలా నార్మల్. కాని దీనికి సమాధానం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడంలోనే ఉంది. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. బంగారం అనేది షార్ట్ టర్మ్ గ్యాంబ్లింగ్ కాదు. అది ఒక లాంగ్ టర్మ్ అసెట్, అంటే దీర్ఘకాలిక ఆస్తి. అవును, మీరు గత 20-30 ఏళ్ల రికార్డ్స్ చూస్తే గోల్డ్ రిటర్న్స్ అనేవి ఈక్విటీ రిటర్న్స్కి ఆల్మోస్ట్ సమానంగా ఉన్నాయి. సో దీన్ని మనం రోజువారీగా చూడకూడదు. కాబట్టి మనం అడగాల్సిన ప్రశ్న మారాలి. రేపు ధర పెరుగుతుందా తగ్గుతుందా అన్న టెన్షన్ వదిలేసి, ఈ ఇన్వెస్ట్మెంట్ నా లాంగ్ టర్మ్ వెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించాలి. ఈ ఒక్క మైండ్ సెట్ షిఫ్ట్ చాలు, చాలా పవర్ఫుల్ ఇది. మరి ఈ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి మన దగ్గరున్న అసలైన ఆయుధం ఏంటి? అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదేనండి మన ఎస్ఐపి. ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్. మన దగ్గరున్న డబ్బునంతటినీ ఒకేసారి మార్కెట్లో పెట్టొద్దు. బదులుగా దాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి ప్రతి నెల ఒకే తారీఖున క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చెయ్యాలి. అంతే. ఇది రిస్కును చాలా వరకు తగ్గిస్తుంది. ఈ పద్ధతి వల్ల మనకు దొరికే ఒక సూపర్ పవరే ఈ యావరేజింగ్ పవర్. వినడానికి ఏదో పెద్ద పదంలా ఉన్నా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. అదెలాగో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు, మీరు మొదటి నెల ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ ధర 1,20,000 ఉందని అనుకుందాం. కానీ నెక్స్ట్ మంత్ మార్కెట్ కొంచెం తగ్గింది.
అప్పుడు మీరు అదే అసెట్ని ₹1,00,000కే కొనగలిగారు. చూశారా, ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మీరు రెగ్యులర్గా కొనడం వల్ల మీ సగటు కొనుగోలు ధర తగ్గిపోయింది. అంటే మార్కెట్ పడినప్పుడు భయపడక్కర్లేదు, పైగా దాన్నొక అవకాశంగా మార్చుకుని తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లు సంపాదించవచ్చు. దీర్ఘకాలంలో దీనికి చక్రవడ్డీ అనే మరో అద్భుతం కూడా తోడవుతుంది. మన పెద్దలు ఊరికే చెప్పలేదు, నిదానమే ప్రధానం అని. ఈ మాట ఎస్ఐపి ఫిలాసఫీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. పెట్టుబడిలో వేగం కన్నా ఓపిక, నిలకడ, క్రమశిక్షణే మనల్ని చాలా దూరం తీసుకెళ్తాయి. ఓకే, ఇప్పటివరకు మనం ఒక టెక్నిక్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి మనం మొత్తం పోర్ట్ఫోలియోని, అంటే మన పెట్టుబడులన్నిటినీ కలిపి ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, మన పోర్ట్ఫోలియోలో బంగారానికి ఎంత చోటివ్వాలి? ఇది చాలా కామన్ క్వెశ్చన్. ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, మీ మొత్తం పెట్టుబడుల్లో ఒక 10% బంగారంలో పెట్టడమనేది ఒక మంచి ఆలోచన. ఇది మన పోర్ట్ఫోలియోకి ఒక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తుంది. మరి రెండూ ఎందుకు? బంగారం, ఈక్విటీ రెండూ ఎందుకుండాలి? ఎందుకంటే వాటి జాబ్స్ వేర్వేరు. బంగారం ఒక డిఫెండర్ లాంటిది, మన డబ్బును కాపాడుతుంది, మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అదే ఈక్విటీ ఒక స్ట్రైకర్ లాంటిది, సంపదను వేగంగా పెంచుతుంది. ఒక మంచి టీంలో రెండూ ఉండాలి కదా, అలాగే మన పోర్ట్ఫోలియోలో కూడా. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ల గురించి అంతా ఆలోచించే ముందు మనం అస్సలు మర్చిపోకూడని ఒక బేసిక్ ఫండమెంటల్ స్టెప్ ఉంది. అదే మనల్నే మన సంపదను కాపాడుకోవడం. మే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ 2 పేజీలు ఇవే ఉండాలి. 1 టర్మ్ ఇన్సూరెన్స్, మనకు ఏదైనా అయితే మన కుటుంబం రోడ్డున పడకుండా చూసుకునేది. 2 హెల్త్ ఇన్సూరెన్స్, అనుకోని హాస్పిటల్ ఖర్చులు మన సేవింగ్స్ని తినేయకుండా కాపాడేది. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత సంపాదించినా దాన్ని కాపాడుకునే ఏర్పాటు చేసుకోకపోతే ఒకే ఒక్క అనుకోని సంఘటన మన ఫైనాన్షియల్ లైఫ్ని తలక్రిందులు చేయగలదు. సో ఇన్సూరెన్స్ అనేది వెల్త్ క్రియేషన్కి ఫస్ట్ స్టెప్, ఒక పునాది. ఓకే, మనం దాదాపుగా చివరికొచ్చేశాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నిర్ణయం ఉంది. అదే మన ఫైనాన్షియల్ ఐడెంటిటీ. మనం ఎవరనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ ప్రశ్న మిమ్మల్ని మీరే వేసుకోవాలి. మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? ప్రతిరోజూ మార్కెట్ కదలికలకు రియాక్ట్ అయ్యే ట్రేడరా? లేక మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు ఓపికగా ఒక ప్లాన్తో భవిష్యత్తు కోసం సంపదను నిర్మించే ఇన్వెస్టరా? సో ఫైనల్గా చెప్పేదేంటంటే, సంపదనేది లాటరీ టికెట్ కాదు, ఒక్క రోజులో వచ్చేది కాదు. దానికి ఓపిక కావాలి, క్రమశిక్షణ కావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక సరైన మార్గం కావాలి. ఆ మార్గాన్ని ఎంచుకున్నారంటే చాలు, విజయం మీదే. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.